ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. తెల్లవారుతుండగానే ఒక బిగ్ బ్యాడ్ న్యూస్ తెలిసింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న కావేరీ వోల్వో బస్సు కర్నూలు జిల్లా చిన్నటేకుడు దగ్గర ఘోర అగ్ని ప్రమాదానికి గురైంది. బస్సు ఈ ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇందులో 10 మంది సజీవ దహనమైనట్టుగా సమాచారం ఉంటుంది. ప్రస్తుతానికి చిన్నటేకుడు దగ్గర బస్సు విజువల్స్ చూడొచ్చు. పూర్తి స్థాయిలో అగ్నిలో దగ్ధమైపోయింది. వోల్వో బస్సు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. బస్సు ప్రమాదం అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ప్రయాణికులంతా గాఢమైన నిద్రలో ఉన్నారు. ఒక 12 మంది బస్సులోంచి తప్పించుకొని బయటపడినట్టుగా తెలుస్తుంది. ఇది కల్లూరు మండలం చిన్నటేకుడు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. కావేరీ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సుగా తెలుస్తుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుంది బస్సు. ఈ బస్సులో ప్రమాదం జరిగే సమయంలో 30 మంది వరకు ఉన్నారు. ప్రస్తుతానికి అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొందరు మంటల్లో తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే అక్కడ పరిస్థితి భీతావహంగా కనిపిస్తుంది. కర్నూలు జిల్లా చిన్నటేకుడు దగ్గర జరిగిన ఈ బస్సు ప్రమాదం అంటే గతంలో కూడా బెంగళూరు నుంచి గతంలో కూడా ఇటువంటి ప్రమాదాలు జరిగిన సంఘటనలు మనం మర్చిపోలేం. గతంలో ఇదే కర్నూలు హైవే పైన బస్సు ప్రమాదం జరిగి 42 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన మళ్ళీ ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. తాజాగా ఈ ప్రమాదంలో ఇప్పటివరకు అయితే కన్ఫామ్ గా 10 మంది చనిపోయినట్టుగా సమాచారం అందుతుంది. మొత్తం ప్రమాదం జరిగిన సమయంలో 30 మంది బస్సులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ ఘోర ప్రమాదం పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాద స్థలానికి అధికారులను హుటాహుటిన పంపించారు. జిల్లా కలెక్టర్ సమీక్షించారు. మొత్తానికైతే బస్సు ప్రమాదం జరిగిన చిన్నటేకుడు దగ్గర అయితే పరిస్థితి భీతావహంగా ఉంది. మీరు ఒకసారి విజువల్స్ చూడొచ్చు. పూర్తిగా కాలిపోయి బస్ అంతా మొత్తం మాడి మసైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సిచ్యువేషన్ చూస్తుంటే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇది కర్నూలు జిల్లా చిన్నటేకుడు దగ్గర పరిస్థితి.